633 రోజులు నిర్విరామంగా జేఏసీతో అయితేనేమి, సాధనా సమితి అయితేనేమి రోజుకొక రకమైన ఉద్యమాలు మేము కొనసాగించాం. పట్టణంలో అనేక ఆనాటి ప్రభుత్వం మరి నాజీలాగా వ్యవహరించింది. మేము రేపు బంద్ చేస్తామంటే రాత్రిలోనే హౌస్ అరెస్ట్ చేయడము, రేపు ఊరేగింపు ఉందంటే ముందుగానే కస్టడీ తీసుకోవడము, టౌన్ బ్యాంక్ కాడికి వస్తే లోపలికి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ బంద్ చేద్దామంటే అక్కడ రానిలేదు. తర్వాత ఈ ప్రస్తుతం ఎమ్మెల్యే గారు గౌతమ్ గారు, నేను ఇంకొద్దిమంది మమ్మల్ని దాదాపు 2 కిలోమీటర్లు పోలీసులు తరుముకున్నారు. అందరినీ కాలువ కట్టానండి. అది ఒక్కటే కాదు, కొత్త కోట్లనైతేనేమి, అట్లాగే మొలకచెర్లు అయితేనేమి, వాయిల్పాడైతే పీలేరు, పొంగునూరు, అనేక చోట్ల ఎక్కడైతే మదనపల్లి జిల్లా కావాలనుకుని మేము ఆశించాము అన్ని మండలాల్లోనూ దిగ్విజయంగా ప్రజల సహకారంతో, రాజకీయ నాయకుల సహకారంతో ఒక్క వైసీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు ఈ ఉద్యమంలో పాలు పంచుకొని విజయానికి చేయూతనిచ్చాయి. అంతేకాకుండా ఇది ఒకవైపు అయితే ఈ ఉద్యమం కొనసాగుతూ ఉంటే, మరి ఎన్నికల్లో కూడా మేము చెప్పాం, గతంలో మేమందరం చెప్పాం, వైసీపీ నువ్వు మదనపల్లి జిల్లా చేయకపోతే నీ అంతు చూస్తాం. అంబేద్కర్ ఓటుని ఆయుధం ఇచ్చాడు, ఆయుధంతో నిన్ను తరిమి కొడతామన్నాము. అలాగే దళిత ఉద్యమకారులు అయితేనేమి, ఆ రోజు సాధనా సమితి జేఏసీ మరి అందరూ మాన్యులు మన ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా అభ్యంతరాలు తెలుపు ఉన్నారు. కానీ సాధన చేసినటువంటి, పోరాటం చేసినటువంటి అందరికి కూడా జై భీములు. అట్లాగే ఈ ప్రభుత్వం మాపై పెట్టిన 100 మంది పైన కేసులు పెట్టారు. కేసులన్నీ బేషరతుగా ఎత్తివేయాలని కోరుతూ మదనపల్లి జిల్లాలో సాధించుకోవడంలో మదనపల్లి మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వివిధ పార్టీలు, సంఘాలు, నాయకులు, కుల సంఘాలు ప్రతి ఒక్కరూ పోరాటం చేస్తే వచ్చిన ఈ మదనపల్లి జిల్లా దీన్ని ఈరోజు అభినందన సభగా ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మదనపల్లిలో జిల్లా వచ్చిందంటే ప్రతి ఒక్కరూ కారణం. భారతదేశంలోనే ప్రముఖ చరిత్ర కలిగిన మదనపల్లి ఈరోజు జిల్లా సాధించుకున్నందుకు మదనపల్లిలోని రాజకీయ పార్టీలు కానీ, ప్రజలు కానీ, విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మదనపల్లి కావాల్సిన ప్రతి ఒక్క అంశంలోనూ అభివృద్ధి పరంగా పోకపోతే ప్రభుత్వ ఆసుపత్రిని పీపీపీ విధానం అంటారు, మెడికల్ కాలేజీని గవర్నమెంట్ మాత్రమే నిర్వహించాలి, బీటీ కళాశాలను యూనివర్సిటీ చేయాలి, రోడ్లు, మౌలిక వసతులు చాలా ఉన్నాయి. జిల్లా అయినంత మాత్రాన ఇళ్ళకు కానీ పండుగ అయిపోదనే విధంగా అవసరాలు చాలా ఉన్నాయి. పండుగ చేసుకోవాలంటే చాలా అవసరాలు ఉన్నాయి. అవన్నీ తీస్తే తప్ప మదనపల్లి జిల్లాకు మనం సంపూర్ణంగా ఆస్వాదించలేం. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏదైతే జిల్లా ఇస్తున్నామని చెప్పారో, మాట ఇచ్చారు కాబట్టి జిల్లా ఇచ్చారు, వారికి సంతోషం. కానీ తర్వాత జరగబోయే అభివృద్ధి పైన ఏమని మాత్రం అలసత్వం చూపకుండా ఖచ్చితంగా ప్రజల పక్షాల మీద అభివృద్ధికి బాటలు వేయాలని, లేకపోతే జిల్లా సాధనకు ఏ విధంగా చేసి ఉద్యమం సాగించి ప్రజా పోరాటం చేసి జిల్లాను సాధించుకున్నదో అదే విధంగా ప్రతి ఒక్క అంశాన్ని మళ్ళీ ఉద్యమ రూపంలో ప్రతి ఒక్కటి మేము సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, ఈ మదనపల్లి జిల్లా ఇచ్చింది కాదు, మదనపల్లి జిల్లా ఇవ్వడం అనివార్యమని చెప్పి ఈ మదనపల్లి జిల్లా ఉద్యమాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా మేము సాధించుకున్నటువంటి జిల్లా ఈ మదనపల్లి జిల్లా అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈ నేపథ్యంలోనే నేను ఏదైతే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరి చెప్పాం, మదనపల్లి జిల్లాకు మోసం చేస్తే మీరు కాలగర్భంలో కలిసిపోతారని చెప్పాం. అది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటా ఉంది. నేను ఈ రోజు చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ ఈ రోజు ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి మదనపల్లి జిల్లాను స్వాగతిస్తా ఉన్నాం. కానీ నేను ఒకటి చెప్తా ఉన్నా, కూటమి ప్రభుత్వానికి పేద ప్రజల యొక్క వైద్యం, మేము వైద్యం కావాలంటే
మా మదనపల్లి ప్రజల ప్రాంత ప్రజలంతా కూడా మాకు వైద్యం కావాలంటే నేను చెప్తా ఉన్నా, అనేక సంవత్సరాలుగా ఇక్కడే ఈ గడ్డ మీదే పుట్టినాం, ఈ గడ్డ మీదే పెరిగినాం, ఈ గడ్డనే అడ్డం పెట్టుకుని ఈ మదనపల్లి పేరు చెప్పుకుని ఈ రోజు రాష్ట్రానికి ఒక అధ్యక్షుడిగా వచ్చినటువంటి ఘనత కూడా ఈ మదనపల్లి ప్రాంత ప్రజల యొక్క వాళ్ళ భిక్షగా నేను భావిస్తా ఉన్నానని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నా, టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నా, ఎన్నో సంవత్సరాలు వైద్యం కోసం అంగరాజ్యం దారింటి పేషెంట్లు వేసుకుని పోయి చచ్చిపోయే సందర్భాలు చూసాం. అదేవిధంగా తిరుపతికి, వేలూరుకి, బెంగళూరుకి సవాళ్ళు వేసుకుని సవాల్ని మళ్ళా తిరుగుతున్న సందర్భాలు చూసాం. కన్నీటితో కాచుకుంటా ఎచ్చుకుంటున్న సందర్భాలు చూసాం. కనీసం ఆ యొక్క అంబులెన్స్ డబ్బులు లేకపోతే మిత్రుల మీద డబ్బులు అనుకుని మాకు డబ్బులు లేవని చెప్పి వైద్యం చేయించుకోలేక వచ్చిన సందర్భాలు చూసాం. ఇవన్నీ కూడా మదనపల్లి మెడికల్ కళాశాల వస్తే ఈ బాధలు తీరుతాయని చెప్పి మేము అనుకుంటే ఈ కూటమి ప్రభుత్వం ఈ యొక్క మంత్రి సత్యకుమార్ ఎవరైతే ఉన్నారో ఇదే మదనపల్లి పైన ఇదే మదనపల్లి అడ్డం పెట్టుకుని నువ్వు నాయకుడైనా మంత్రి సత్యకుమార్ నేను చెప్తా ఉన్నా, మదనపల్లి ప్రజల భిక్షతో ఈ రోజు ఆ పదవి ఇస్తా ఉన్నావు. కానీ మా మదనపల్లి ప్రజల యొక్క వైద్యాన్ని నువ్వు దోచుకుంటాం, వేల కోట్ల రూపాయలు పెట్టి మీరు దాన్ని దోచుకుంటామని చెప్పుకునే ఒప్పుకునే ప్రసక్తి లేదు. నేను కూటమి ప్రభుత్వానికి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు కూడా చెప్తా ఉన్నా, షాజహాన్ బాషా గారు మీరు ఇదే ఉద్యమంలో పాల్గొన్నారు, మాలో ఒకరిగా ఉన్నారు, మాతో పార్టీ ఉద్యమించినారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఈ రోజు పాలపక్షంలో ఉన్నారు, మీరు శాసనసభ్యులుగా ఉన్నారు. కాబట్టి నేను మీకు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, మదనపల్లి మెడికల్ కళాశాలలో ప్రైవేట్ పరం చేయొద్దు, ప్రభుత్వం నడపాల్సిందిగా నేను మరొక్కసారి నేను డిమాండ్ చేస్తూ ఈ యొక్క మదనపల్లి యొక్క జిల్లాను సాధించడం కోసం జేఏసీని ఏర్పాటు చేసి జేఏసీతో తరపున ప్రతిరోజు ఉద్యమాన్ని కొత్త పుంతలు నొక్కించాం. ఏ పార్టీకి భయపడలేదు, ఏ నాయకుడికి భయపడలేదు, ఏ కేసులకి భయపడలేదు. మదనపల్లి జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో ఈ మదనపల్లి జిల్లా సాధించుకున్నాం. ఈ సాధించుకున్న జిల్లాను కూడా నేను చెప్తా ఉన్నా, జిల్లా అయిపోయింది, ఇక్కడ అభివృద్ధి మేము ఏమి చేయము, మెడికల్ కళాశాలని వదిలేస్తామని చెప్తే మరొక్కసారి కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా, మెడికల్ కళాశాల జేఏసీ ఫామ్ చేస్తాం. నేను చెప్తా ఉన్నా, మరొక్కసారి మెడికల్ కళాశాలను సాధించుకునేంత వరకు మీరు అనుకోవచ్చు ఒకవేళ మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏం చెప్పినా జరుగుతుందని. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు గతి పట్టిందో అదే గతి మీకు పట్టకూడదంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలంతటి కూడా ప్రైవేట్ వ్యక్తులకి కూడా ప్రభుత్వమే నడపాలని చెప్పి డిమాండ్ చేస్తూ